తెలంగాణ యువత అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ గారి ఆధ్వర్యంలో మన మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమం జరుగుతుంది. మనతో పాటు జబర్దస్త్ ఆహ్, యాక్చువల్లీ చాలా ఎప్పుడు రాక్ చేస్తాడనమాట. నరేష్ మనతో పాటు ఉన్నారు. సో, ఆయనకి ఈ విగ్రహ పంపిణీ అయితే జరుగుతుందనమాట. ఆయన మాటల్లోనే దీని గురించి విందాం మనము. అన్న థ్యాంక్ యూ మీరు అన్న. చెప్తే మన తెలంగాణలో చాలా మంది మట్టి గణపతి పెట్టుకునే సిచ్యువేషన్ ఉంది కాబట్టి మీ నోట మన ప్రజలకు మట్టి వినాయకుడిని పెట్టాలని మీరు చెప్పండి. మీ వర్షంలో ఓ 4 మాటలు చెప్పండి. ముందుగా అందరికీ అడ్వాన్స్ హ్యాపీ వినాయక చవితి అండి. అండ్ మన మట్టి వినాయకుడిని పెట్టండి, మంచి పర్యావరణాన్ని కాపాడండి. సో పర్యావరణాన్ని కాపాడితే మంచిగా ఉంటుంది. సో దేవుడు మట్టితో ఉన్న దేవుడే. సో అందరికీ నా తరపు నుండి మట్టి వినాయకుడిని పెట్టాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అండ్ అందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ సో మచ్. తెలంగాణ రాష్ట్ర యువత ఆధ్వర్యంలో ఈ మట్టి గణపతుల విగ్రహాలు పంపిణీ చేయడం చాలా హ్యాపీగా ఉంది. అది ఇమ్మడి సతీష్ గారి ఆధ్వర్యంలో జరగటం ఇంకా మాకు ఆనందకరంగా ఉంది. మనం మట్టి గణపతుల్ని తప్పకుండా వాడాలి. ఎందుకంటే మన పూర్వీకులు కూడా ఇప్పుడు అన్నీ పెద్ద పెద్ద విగ్రహాలు కెమికల్స్తో చేసినటువంటి విగ్రహాలన్నీ వీధుల్లో పెట్టడం, పూజించడం అవన్నీ చేస్తున్నారు. అవన్నీ కాదండి, మన పూర్వీకులు ఏంటంటే మట్టి విగ్రహాలు పెట్టి పూజించేవాళ్ళు. ఇలా పూజించడం వల్ల మన పిల్లలకి హెల్త్ కానీ పొల్యూషన్ ఉండదు. రాబోయే కాలంలో మన కాలుష్యం లేకుండా మన వాతావరణాన్ని, మన పర్యావరణాన్ని మనం పరిరక్షించుకోవాలి. దానికి అనుగుణంగా మట్టి విగ్రహాలనే వాడండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మట్టి గణపతుల పంపిణీ చేస్తున్నాము. ఈరోజు మన తెలంగాణ ఫైర్ బ్రాండ్ మా పైమక్క చెప్తే చాలామంది అరే మా పైమక్క చెప్పిందని మట్టి గణపతి మా ఇళ్ళలో పెట్టుకుంటారన్న ఉద్దేశంతో మన పైమక్క దగ్గరికి వచ్చినాం. ఈరోజు మన మట్టి గణపతిని పైమక్క డొనేట్ చేస్తాం. అక్క మీ చేతులు మీదుగా మీరు మీ నోట థ్యాంక్ యూ సో మచ్. మా తెలంగాణ ప్రజలు మీ అభిమానులకు మరియు రాష్ట్ర ప్రజలందరికీ మట్టి గణేశం గురించి ఒక 2 మాటలు. బేసిక్గా అందరికీ తెలిసిందే, నార్మల్గా మన ప్లాస్టిక్ ఎక్కువ యూజ్ చేయదు అని చెప్పేసి. సో మనం మట్టిని ఎంత బాగా యూజ్ చేస్తే ఈ గణపతుల పండుగకి అంత బాగుంటుంది అనే ఒక మంచి కాన్సెప్ట్ తోటి మన ఇమ్మడి సతీష్ గారు అయితే ముందుకొచ్చారు. సో నాకు చాలా హ్యాపీగా ఉంది. మీరందరూ పాటించండి, పాటిస్తేనే కొద్దిగా మనం సేఫ్గా ఉండొచ్చు. మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడదాం అనే నినాదంతో ఐ డ్రీమ్ మరియు తెలంగాణ యువత అధ్యక్షుడు ఇమ్మడి సతీష్ గారి ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాల పంపిణీ అయితే జరుగుతుంది. అండ్ మనతో పాటు మన అందరికీ చాలా ఫేవరెట్, అందరికీ ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి నచ్చే వ్యక్తి రామ్ ప్రసాద్ గారు మనతో పాటు ఉన్నారు. ఆయన మాటల్లోనే వీటన్నిటి గురించి విందాం. మీరు మట్టి గణపతిని తప్పకుండా పూజించాలి. మీరు చెబితే ఈ రాష్ట్ర ప్రజలు చాలా మంది మారే అవకాశాలు ఉన్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సతీష్ గారు. మన తెలంగాణ యువ అధ్యక్షుడు సతీష్ గారు ఈ ఇయర్ మట్టి గణపతి మాకు ఇచ్చారు. సో ఈకో ఫ్రెండ్లీ, అంటే మనం కలర్స్తో వీటిలో వినాయకుడు పెడితే పొల్యూషన్ అవుతుందని చెప్పి సో మట్టి వినాయకుడు ఇచ్చాడు. నేనైతే ఇదే వాడుతున్నాను. సో మీరు కూడా ఈ వినాయక చవితికి మట్టి వినాయకుడు ఎక్కడ ఉంటే అది కొనండి, మంచిగా చేసుకోండి. నాకు తెలిసి మంచి గుడ్ ఐడియా. ప్రతి ఇయర్ నేను ఫాలో అవుతాను. మళ్ళీ మీరు రావడం వల్ల నాకు చాలా హ్యాపీ. థ్యాంక్ యూ. మట్టి గణపతి పంపిణీ కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు శాంతి స్వరూప్ గారు. మరి ఎకో ఫ్రెండ్లీ గణేష్ ని ఈ కాన్సెప్ట్ అన్నిటిని అందరికీ చేరవేలా చేస్తున్నారనమాట. సో ఆయన మాటలోనే వీటి గురించి విందాం. ముందుగా ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు. జై బోలో గణేష్ మహారాజ్కి జై. మేడం మీరు మట్టి గణపతి సో రియల్గా అండి ఇమ్మడి సతీష్ కుమార్ గారు ఆధ్వర్యంలో మట్టి గణపతిని పూజిద్దాం అనే నినాదాను అది చాలా మంచిది అదండి. ఇప్పుడే కాదండి, ప్రతి సంవత్సరం కూడా మన మట్టి గణపతిని పూజించడం వల్ల ఆ గణేషుని ఆశీస్సులు మనకి అందుతాయి. పర్యావరణం కూడా మనం ఎంతో మేలు చేసిన వాళ్ళు అవుతాము. ఏమండి మన పర్యావరణం పచ్చగా ఉంటే దేవుడు ఆశీస్సులు కూడా మనకి ఖచ్చితంగా అందుతాయి. సో ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క పెయింట్లు కొట్టినవి అవి ఇవి వేయడం వల్ల దానివల్ల చాలా కూడా మన పర్యావరణానికి నష్టం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మట్టి గణపతిని పూజిద్దాం, పర్యావరణాన్ని కాపాడుదాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఆల్ ది బెస్ట్ సార్. థ్యాంక్ యూ. వినాయక చవితి సందర్భంగా మట్టి గణపతి విగ్రహాల ఆవిష్కరణ జరుగుతుందన్నమాట. పూజిస్తూ ఉన్నాం కదా మనం అందరం కూడా. అయితే మట్టి గణపతిని పూజించాలి అని చెప్పేసి కూడా ఈ సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఇమ్మరి సతీష్ గారు. అయితే ఈ కార్యక్రమంలో పాల్పంచుకోవడానికి మనతో పాటు ది ఫేమస్ యాక్టర్ అండ్ వెరీ మచ్ క్రేజ్ యాక్టర్ అని చెప్పుకోవచ్చు, మనతో పాటు మానస్ నాగులపల్లి గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ముందుగా మట్టి గణపతిని పూజించాలి మీరు చెప్పడం వల్ల చాలా మంది ప్రజలు మారుతారని మీకు మట్టి వినాయకుడిని డొనేట్ చేస్తున్నాం సార్. మీరు మట్టి గణపతి తీసుకొని 10 మందికి మీ వర్షంలో మీరేం చెప్తారు అనేది మా ఐ డ్రీమ్ కానండి. అందరికీ నమస్కారం అండి. నేను మీ మానస్ నాగులపల్లి. సో వినాయక చవితి సందర్భంగా ప్రతి ఒక్కరూ మట్టి వినాయకుడిని పూజించాలని, అట్ ద సేమ్ టైం మేము ప్రతి ఏటా మట్టి వినాయకుడిని పూజిస్తాం. సో మీరందరూ కూడా ఇలానే మట్టి వినాయకుడిని పూజించి చాలా అంటే
నిమజ్జనం టైం అప్పుడు మీరు చూస్తున్నారు కదా ఎంత పొల్యూషన్ అవుతుంది అనేది. సో మట్టి వినాయకుడిని పూజించడంతో పాటు ద సేమ్ టైం నిమజ్జనం చేసే టైం అప్పుడు కూడా పొల్యూషన్ని మీరు కంట్రోల్ చేసుకునే ఛాన్స్ మీ చేతుల్లోనే ఉంది. సో తప్పకుండా మీరు ఇలానే ఈకో ఫ్రెండ్లీ మట్టి వినాయకుడిని పూజిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇలాంటి మంచి కార్యక్రమాలు మీరు ముందు ఇలానే చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ సార్. ఇమ్మడి సతీష్ గారు సేవా కార్యక్రమాలు చాలా బాగా చేస్తున్నారు. మీరు మట్టి గణపతినే పూజించండి. ప్లాస్టిక్ ఇవన్నీ పొల్యూషన్ అని మీకు తెలుసు, నాకు తెలుసు, అందరికీ తెలుసు. మట్టి గణపతి అయితే మనకి పర్యావరణానికి కూడా మంచిది. ఈ మట్టి గణపతి విగ్రహాల పంపిణీ కార్యక్రమం అయితే జరుగుతుంది. మనతో పాటు ఇమ్మడి సతీష్ గారు ఉన్నారు, అలాగే జబర్దస్త్ ఫేమ్ శ్రీదేవి గారు ఉన్నారు. వాళ్ళతో మాట్లాడదాం. వినాయకుడిని డొనేట్ చేస్తున్నాం. ఈ గణపతి మీ ఇంట్లోకి వస్తుండ్రు. మట్టి గణపతి మీరు పూజించాలి. మీ ద్వారా మీ స్లాంగ్ బాగుంటుంది. ఆంధ్ర సైడ్ కూడా మా దగ్గర కూడా చాలా ఫేమస్ మీరు. కాబట్టి మీ మాటలలో మా ప్రజలకు మట్టి గణేష్ని పెట్టి పూజించాలని మీరు చెప్పాలి. థ్యాంక్ యూ అండి. అందరికీ ముందుగానే వినాయక చవితి శుభాకాంక్షలు. మన తెలంగాణ యువత ఇమ్మడి సతీష్ గారు ఎన్నో మంచి కార్యక్రమాలు అయితే చేశారు. అలానే ఈ వినాయకుడి చవితికి మట్టి వినాయకుల్ని పెట్టి పూజించాలని చెప్పేసి చాలా మంచి ఆలోచనతోటి వచ్చారనమాట. సో థ్యాంక్ యూ అండి. ఇలాంటి కార్యక్రమాలు చాలా జరగాలి. అలానే మన తెలంగాణ ఆంధ్ర వాళ్ళు అందరూ మట్టి వినాయకుల్నే పెట్టాలి. ఇంకా మన సతీష్ గారు ఇలాంటి కార్యక్రమాలు ఇంకా చాలా జరపాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. మీ స్లాంగ్ కూడా చాలా బాగుంటుంది. మీరు చెప్పడం వల్ల చాలా మంది మారుతారనే ఉద్దేశంతో మీకు చేస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ. ప్రజెంట్ మనతో పాటు జబర్దస్త్ మేనేజర్స్ ఉన్నారనమాట, సాయి గారు అండ్ మణికంఠ గారు. వాళ్ళతో మాట్లాడదాం, వారి మాటలు కూడా తెలుసుకుందాం. మీరు చెబితే ఎలాగైతే జబర్దస్త్ టీం నడుస్తుందో అలాగే ఈ కొంత ప్రజలు కూడా మట్టి గణపతిని పెట్టు పూజించమని మీరు మీ నోట చెప్తే బాగుంటుందని మీ మాట చెప్పండి తప్పకుండా. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా థ్యాంక్ యూ అండి. ఇలాంటి ఒక మంచి కార్యక్రమాన్ని మీరు ప్రోత్సహిస్తున్నందుకు. మేము చెప్పేది, సార్ చెప్పేది ఒకటే, ఏదైనా సరే మనం పర్యావరణాన్ని పరిరక్షించుకోవాలి. సో ఈ మట్టి ఈ వచ్చే వినాయక చవితికి అందరూ కూడా మట్టి విగ్రహాలని పూజించాలి. సో ప్లాస్టర్ ఆఫ్ ప్యారిస్తో చేసింది మనం కొంచెం అవాయిడ్ చేస్తే పర్యావరణాన్ని కూడా మనం రక్షించినట్టు ఉంటుంది. కాబట్టి అందరూ కూడా ఈ వినాయక చవితికి మట్టి విగ్రహాలని వాడేటట్టు చూడండి. థ్యాంక్ యూ. వినాయక చవితి శుభాకాంక్షలు అండి అందరికీ. మా తరపున, మా జబర్దస్త్ టీం తరపున వీధిలో పెట్టి వినాయకులు కాకుండా ఇంట్లో పెట్టి లేడీస్ అందరూ మట్టి వినాయకులనే పెట్టి ప్రోత్సహిస్తారని కోరుకుంటున్నాం. వినాయక చవితి శుభాకాంక్షలు. తవ్వండి, తవ్వుతున్న శివలింగం సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి. And for more videos, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. ప్లీజ్ సబ్స్క్రైబ్ iDream. అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు iDream. For more videos, subscribe to iDream. Please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు. మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.